ఇదే మన ఇల్లు. మనీలా ఆ, చాలా బాగుందండి. ఇది మన కోసమే కట్టింది. అవునా? ఇక్కడ ఎవరు ఉన్నారా మరి? ఎవరుంటారు ఇక్కడ? ఉండేది మన ఇద్దరమే. అదేంది, నువ్వు పనికి వెళ్తే నేను ఒక్కదాన్నే ఉండాలా ఇక్కడ? నేను పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు ఇక్కడ ఉంటావే. చాలే కానీ ఇల్లు చూపించినావు, పొలాలు చూపించావు మరి. పొలాలు చూపిస్తలే కానీ మరి అంతకన్నా ముందు జరగాల్సింది కూడా జరిగితే మరి. జరగాల్సిందా? అదేనే జరగాల్సిన కార్యం జరిగితే. అమ్మ వాళ్ళకి తెలియకుండానా? మీ వాళ్ళకి తెలియడం ఏంది? వాళ్ళు పంపింది మనల్ని ఇక్కడికే కదా. దాని గురించి ఈరోజు మంచి రోజు అని చెప్పి పందులతో మాట్లాడి మరి అక్కడ అందరు అడ్డొస్తారు అని చెప్పి ఇటు పంపిర్రు. అర్థమవుతుందా నీకు? అదేంటి? జర నవ్వు దా. ఏంటి భయపడుతున్నావు? ఏం కాదు, ఓకేనా? ఇది సృష్టి ధర్మం, ఇది అర్థమవుతుందా? టెన్షన్ పడకు, ఓకే? ఎందుకు భయపడుతున్నావు? అదేం లేదండి. భయం కనిపిస్తుంది నీలో, ఏదో భయపడుతున్నట్టు కోరుతుంది. నేను అందరి అబ్బాయిలో కాదు, అర్థమవుతుందా? మీ అమ్మ నాకు నమ్మించినప్పుడు నేను నమ్మకంగా చూసుకుంటా. భయం అక్కర్లేదు, ఓకే? నవ్వు కొంచెం, ఒకటే టెన్షన్ పడుతూ ఉంటావు, సరేనా? నీకేమన్నా కోరికలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. కోరికలు అంటే ఏమన్నా, నీకు అది కావాలి ఇది కావాలా, ఇల్లు ఇలా ఉండాలి అట్లా ఉండాలా, నీకంటూ ఒక నా హస్బెండ్కి ఇలా ఉండాలి అన్న డ్రీమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అదేం లేదండి. మనం ఎప్పుడు ఇట్లానే ఉంటే చాలు నాకు. ఇద్దరు అండర్స్టాండ్తో మంచిగా ఉంటామే. అర్థమవుతుందా? ఎలా చూసుకోవాలి రాదా రాదా? ఓయ్ లే, తెల్లారా? రాదా, నీకు ఇష్టమైన వస్తువు కానీ ఏదైనా చీర కానీ నీకు నచ్చినది అంటే చెప్పే, నేను గిఫ్ట్గా ఇస్తా. అబ్బో, అయ్యగారికి ప్రేమ బాగానే పుట్టుకొచ్చింది. సీరియస్ చెప్తున్నా. నాకేం వద్దండి, ఇంతే ప్రేమ లైఫ్ అంతా చూసుకుంటే చాలు నాకు. ప్రేమ ఉంటుంది, ప్రేమ అయిపోతుంది. ఈరోజు అంతాకి వెళ్తాను, అందుకే తీసుకొద్దామని. కూరగాయలు కూడా ఏం లేవు కదా. కూరగాయలు తీసుకురా చాలు, నాకు ఏం వద్దు. ఇవ్వంగానండి. సరే అండి. సరే మరి చాయ్ చేయి, ఓకేనా? దొర లేవనట్టున్నాడుగా ఇంకా. అవును, గివే పైసలు వచ్చినాయి. మీద ఏం చేసిండు? పాయింట్ జేబులో ఉన్నాయేమో చూద్దాం. డబ్బులు ఆడిపోతున్నాయి ఆడిపోతున్నాయి, నువ్వు తీస్తున్నావు రోజు. ఇట్లా కాదు, నేనేం తీసలేను. మరి నువ్వే ఆ పాయింట్ జేబులలో పెట్టి మర్చిపోతాను. మొన్న 500 రూపాయల నోటు నేను బట్టలు విండంగా చూసిన, వట్టిగా తడిసిపోయింది. తడిసిపోతే తినేసినావుగా నువ్వు ఇదే కొనుక్కొని. నేనేం తింటలేను, ఇంట్లోకే వాడతాన సామాన్లకి అటు ఇటు. మొన్న కూరగాయలు అయిపోయినాయి, కూరగాయలకు తీసుకున్నా. బాగానే చెప్తా ఇలాంటి
నువ్వు మరి డబ్బులు అంటే నేను ఇయ్యాను. అబ్బా శ్రీగారు ఫోన్ చేస్తుండే. హలో అది లేచిండ్రా? అరే శ్రీగారు నిజంగా మర్చిపోయినరా. అరే 2 నిమిషాలు నేను ఎక్కడికి వస్తారా? సరేనా? 2 నిమిషాలలో వస్తా. నువ్వు అన్ని రెడీ చేయి, నీళ్ళు పంపు, మందు తీసుకురా, కలిపి పెట్టి వచ్చి మందు కొడదాం. ఓకేనా? సరే సరేరా. శ్రీగారు ఫోన్ చేసింది. ఏంటిదట? మందు కొట్టాలి కదా, మొన్న మనకు వచ్చిన వాడు. ఇప్పుడు జల్దీ చొక్కరేసుకుంటావు. ఇట్లనే పోతావా? నేను పోతాను. ఫస్ట్ రాబో ఆడు ముట్టుకుంటాడు. అంటే ఆగనే ఆగడు. తీసుకుంటా తొందరరా. చాయ్ తాగినాక చాయ్ తాగడంతో లేట్ అయితే కానీ ఎంతసేపు 5 నిమిషాలు నేను పెడతాను. ఈలో మొహం కడుకో. చూసి అట్లా మాట్లాడుతున్న ఫోన్ లాడు. 100 రూపాయలు నాకు అసలు నేను ఇయ్యా. నీకు అర్థమవుతుందా? 100 రూపాయలు నాకు. నువ్వు ఎంత అంటే ఖర్చు చేస్తాను. నేను 1 రూపాయి కూడా నేను ఖర్చు పెడుతున్నావు, తీసుకొచ్చి నీకేస్తున్నా కదా. అంతే. అయ్యో కూల్ డబ్బులు అనుకుంటున్నావా? డబ్బులు 100 రూపాయలు. అయ్యో 100 అంటే 100 చేస్తావా? నాగంతే పో చాలు. సరే జాగ్రత్త ఉంది మరి. తొందరలో 2 గంటలలో వస్తా. మందు వచ్చే ఎకరానికే. సరే సరేనా? ఏం కంగారో ఏమో మనిషికి. కనీసం ఛాయ్ తాగకుండా పోతాండు, మందు కొట్టుడు అంటాడు. ఈ ఎండకు గావరైతే ఎట్లా? నేనన్నా సర్ది పట్టుకపోతా. ఉంది. నమస్తే. తాగొచ్చినావా? తాగినా. ఎందుకు? బాడీ అంతా ఒళ్ళంతా నొప్పులే, చూపులు పని చేస్తుంది కదా. ఆ బాధ తట్టుకోలేక కొద్దిగా తాగినా. అయితే నేను లేనా? నీకు ఒళ్ళు నొప్పులు ఉంటే నాకు చెప్పాలి కదా. నువ్వు వేడి నీళ్ళు పెట్టి జెండు బాంబు పెట్టి కాళ్ళు నొక్కేదాన్ని కదా. నువ్వు తాగుడు అలవాటు పడితే నా పరిస్థితి ఏం కావాలో చెప్పు. మెల్లిగా. నువ్వు ఈ రకంగా తాగితే నా పరిస్థితి ఏంది? ఎందుకు అర్థం చేసుకుంటావు నువ్వు? ఎన్ని 3 రోజులు అవుతుంది మన పెళ్ళి అయి చెప్పు. ఇప్పుడే అయిపోయింది అనుకుంటాను జీవితం. ఎందుకు ఇట్లా చేస్తాను? నీకు ఎన్నిసార్లు చెప్పాలి తాగకు అని. పొద్దంతా కష్టపడుతున్నావు, చేసిన కష్టం అంతా తాగుడికే పెట్టుకుంటే రేపు మనకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంది? నేను ఎక్కువ తాగలేదు, కొద్దిగా తాగిన. పొద్దంతా గొడ్డులాగా కష్టపడతాను, కష్టపడ్డదంతా రాత్రి కాగానే తాగుతాను. అయినా డబ్బుల గురించి కాదయ్యా నేను ఆలోచించేది. నువ్వు తాగి తాగి నీ ఆరోగ్యం ఏమవుతుందో అని నాకు భయం అవుతుందయ్యా. ఇప్పుడే మన జీవితం అయిపోయింది అనుకుంటానవా? ఇప్పుడే స్టార్ట్ అయింది. మనకు పిల్లలొద్దా? రేపు మనకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత మనం సంపాదించి పెట్టాలి కదయ్యా. మా నాన్న కూడా ఇట్లనే తాగి తాగి చచ్చిపోయింది. మా అమ్మ నన్ను పట్టుకొని ఎన్ని కష్టాలు పడ్డదో నాకు మాత్రమే తెలుసు. నీకు కూడా ఏమన్నా అయితే నా బ్రతుకేం కావాలి? క్షమించు, నాకు ఆకలి అవుతుంది.
నీ అన్నం పెట్టుకో. అన్నం అన్నం పెట్టు. మారయ్యా, నేను తాగలేవే. నిన్ను నమ్మి మా అమ్మ నీ చేతిలో పెట్టింది. నేను నిన్ను నమ్ముకునే బ్రతుకుతానా? చాలు. వద్దు, ఇదొక్కటే వద్దు, నాకు పడుకుంటాను. మెల్లగా మెల్లగా. ఇది పడుకుందా? తను తాగుడు. అబ్బా నాయనా, తల పట్టింది. అబ్బా ఏది బిర్రగా తాగిండు రాత్రి, తెల్లారు లేవగానే మళ్ళీ కక్కడు. చి, ఏం మనిషో ఏమో. అమ్మా, కన్ను వస్తుందిరా బాబు. ఇప్పుడు ఇగో తాగను అనడం మళ్ళీ తాగుడు బరాబరే గాని నువ్వు అది మానవు, అది కాదు, అది తాగు, సెట్ అవుతుంది. ఎంత చెప్పినా ఇంటలేవు. నీకు నచ్చినట్టు చేసుకుంటాను. తాగకు తాగని మొత్తుకుంటానా? నా మాట వినవా? నువ్వు ఇట్లనే చేసినావంటే మాత్రం నేనైతే ఉండా చెప్తాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. మందు కొడతాను పోయినా కదనే. వాడు వద్దు అంటున్న సీనిగాడు తాగమమ్మ తాగమమ్మ తప్పక తాగాల్సి వచ్చింది. తాగింది కొద్దిగే, బట్ నాకు ఎక్కడమే గట్టిగా ఎక్కింది ఆ మందు పడగాను. ఎప్పుడు తాగని, క్షమించు. నువ్వు ఇట్లనే చేసినావంటే నేను మా అమ్మ వాళ్ళకి చెప్తా. నీ ఇష్టం ఇక తర్వాత. నీకు చెప్తే అసలు అర్థం అయితలేదు. చిన్న చిన్న వాటికి అమ్మ అమ్మ చిన్న చిన్న ఇది విషయాలు చిన్నదా? నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంది? నాకేమవుతుంది? చిన్నది అని మాట్లాడతావు. అమ్మలో చెప్పి చిన్న పిల్ల అమ్మలో చెప్తా, మా అమ్మలో చెప్తా, తాత చెప్తా, ముత్తా చెప్తా అంటావు. మరి నేను చెప్తే నువ్వు మారతలేవు కదా, కనీసం వాళ్ళకి చెప్తానన్నా మారతావేమోనని నా బాధ. నేను తాగుతున్నా, నేను ఏమన్నా మారతలేవు గాను, ఇది పెద్ద పెద్ద మాట్లాడుతున్నా. నేను కొడుతున్నా, నేను ఇది చేస్తున్నా. రాను రాను అట్లనే తయారైతాను. బాగానే తయారయ్యలేదు అనుకో. అన్నమైందా? అయింది. అన్నం పెడకరాపు. దా
చెప్పురా తినగా. అరే నాకు అది కాదు, నాకు తెలియక అడుగుతున్నా. 3,000 ఇప్పించలేదు నా దగ్గర. అగో మళ్ళీ గట్ట మాట్లాడతావు. అరే వాళ్ళకంటే తెలియదు, నీకు తెలుసు కదా, నీ తాగుతుంది నాకు మందు ఎక్కువ అయితే నేను డబ్బులు ఖర్చు పెట్టాను, తీసి దాపెట్టొద్దా? ఇప్పుడు నా పిల్లలు తెలుసు, నాకు పుట్టు కొడుతుంది, అర్థమవుతుందా నీకేమన్నా? సరే ఇప్పుడు ఏందో చెప్పు. నేను తాగను కానీ సరే కంపెనీకి అయితే వస్తా మరి. హ్యాంగర్ పెగ్ లేదు, బొక్కల పెగ్ లేదు, ఆల్రెడీ నా పిల్ల నాకు మధ్యకి ఇచ్చింది. సరే వేరే ఫోన్ వస్తుంది, సరే నీ వస్తుంది అక్కడికే లోపలికి. तो गुच्ची गुच्ची चंपके मेरे कनुल दाना ఏం పిల్ల ఆట తిరుగుతున్నావు? ఏం పేరు నీ పేరు? బక్క చిక్కిన బాయిలర్ కోళ్ళు ఎక్కున్నావు. నా పేరు నరేష్. నీ పేరు ఏం పేరు? బూడిద గుమ్మడిగా ఎలాగున్నావు? నా పేరు లచ్చవ్వ. లచ్చవ్వనా? ఆ, తెలివికి వచ్చినావు? ఇది మా ఊరే. ఊరా? ఆ, నువ్వేడికి వచ్చినావు? ఇక్కడ మా అక్కోళ్ళు ఉంటారులే, చూడనీకి వచ్చిన. అవునా? ఆ, ఎన్ని రోజులు ఉంటావు? ఒక 3-4 రోజులు ఉంటా. 3-4 రోజులు ఉంటావా? రేపు వస్తా. తిన్నావా అన్నం? నేను తినలే ఇంకా. నువ్వు తిన్నావా? కనబడతలేదా? నేను తినలే. నాకు ఆడ బాక్స్ తేవాలా, తింటావా? అద్దు మా అక్క అన్నిదంట పోయి తింటా నేను. కొద్దిగా తినలేవు. అద్దు మా అక్క ఉన్నదంట, నేను పోయి తింటా. రేపు వస్తావా ఇడికి నువ్వు మళ్ళా? అత్త అత్త నీకోసం అత్త. నిజంగానా? నిజంగా రేపైతే ఖచ్చితంగా అత్తవు కదా? ఖచ్చితంగా వస్తా. సరే మరి పోయి అత్త. సరే. బా ఈ దుబ్బ చల్లగుండా ఎక్కడి నుంచి వస్తుందో ఏమో గీకానంగా వస్తుంది. రాదా వంట చేసినావానే? అబ్బా పొద్దు పొద్దుగాలని ఏం వంట చేయాలి, నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. అన్నం తినబోదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏమన్నా టిఫిన్ అయితే మంచిగా ఉండు. ఇక్కడ టిఫిన్ నీకు ఏడుంటావు తెలుసు, నీకు అర్థమవుతుంది ఏమన్నా? చేయి కూలలో వచ్చే టైం అయింది, వాడు ఫోన్ చేస్తాడు మళ్ళీ సీన్గాడు. సరే నీ మందం చేస్తా. ఆమందం చేస్తా, నువ్వేం చేస్తావు? నాకేమొద్దు, నాకు తినబుద్ధి అయితే లేదు. ఏమో ఎంతసేపు అడుగుతావు వాడు మరి? చేస్తానే ఉంది సీన్గాడు. హలో ఇక్కడ మొత్తం కూలీలు రాలేదు, ఇక్కడ పని అక్కడనే అయిపోయింది. కూలీలు రాలేదా? అందరూ దొండకాయలు దింప మిరకాయలు దింప పోతారా, నాటు జోలు వస్తలేరు. ఇప్పుడు ఏం చేసారు చెప్పు? అవునా? మరి అదే మేసరా మాకు చెప్పినాం కదా, ముందు డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చినాం కదా. ఇక వాళ్ళ తెలిసిన సంగతేనే, ఎటు తక్కువ పని ఉంటే అటు పోతారు. ఈ నాటు అంటే పొత్తు మొత్తం గుత్త, దొండకాయలు మిరపకాయలు అంటే ఒక్క పంటే పనే. సరేనా మరి నేను చూసుకుంటుంది. ఏమైందట? సీన్గాడు ఫోన్ చేసిండు. అది ఇప్పుడు మన నాటు ఉంది కదా, కూలీలు పచ్చి కూలకు దొండ కూలకు అలవాటారంట. మనకు చెప్పిన మేసరే మాట పోతుందంట, కూలీలు ఎవరు రావట్లేరా అని చెప్తున్నాడు. మనం సరిపోము మరి, ఇంట్లో ఉన్నాం కదా. ఇంట్లో మనం ఆడ సరిపోతామే. రమ్మంట, మా అమ్మని రమ్మంట. మేము వస్తుందా? వస్తుంది మాదే. మేము వచ్చినా సరిపో, 4-5 కావాలా? ఇంకో మీ అమ్మకి ఫోన్ చేసి మీ ఊరు నుంచి పిలిపి ఒక 4. సరే మా తమ్మునికి చెప్తా. మీ తమ్మునితో పాటు ఒక 4-5 ఇస్తే బాగు. చెప్తా తిమ్మని. సరే నేను ఒకసారి బయటికి పోయిస్తా. ఈ లోపు ఊర్లో కూడా జనాలు ఎవరైనా ఉన్నారేమో అడుగుపో, డబ్బులు ఇచ్చి మరీ పిలుస్తా. ముందే డబ్బులు ఇస్తారా నాయన అని చెప్పి పిలుస్తా. ఈ దుమ్ము కంట పడతా ఉంటుంది. సరేనే? సరే ఏంగా దొరుకుతారు తీ, మనసులో టెన్షన్ తీసుకో. కానీ నేనైతే చెప్పి పెడతా మా తమ్మునికి. టెన్షన్ అంటే నారు పాడవుతుంది, నారు పీకి వదిలేసే నాటేయాలి. నైటే పీకుతుంది నారంతా. సరే అది ఒకసారి పండు పనేదంటే పనే చేయదు. ఊర్లోనైతే ఒకసారి పోయిరారు మరి.
మందు దొరికితే ఓకే, లేకపోతే సరే తమ్ముడు మరి. ఫోన్ చేద్దాం. సరే తొందరరా. ఓ మళ్ళా వెళ్ళనా యాడికి పోతుంది పొలం కాడికి పోతామా? అన్న నైటు నారు పీకిరన్నా, ఆ నారేం పొలంలో అంతే ఉంది. ఇప్పుడు కూలోళ్ళని పిలుస్తానేమో దొండపందిరికి లేకపోతే మిరపకాయలకు పోతున్నా అంటారు. కూలోళ్ళు లేరు. మాకేముందిరా? మీ పని మీకు కదన్నా. నారుమోయి రారే మీకు సాయంత్రానికి డబ్బులు ఇచ్చేస్తా. సాయంత్రానికి డబ్బులు ఇస్తా. గట్లా కదన్నా, సాయంత్రానికి డబ్బులు ఇచ్చేస్తా. ఒక కోటర్ ఇస్తా, చెరకు కోటర్ ఇస్తా. దండం పెడతా. నారు పాడైతే దండం పెడతా. నారు వీక్నాం కదా. సరే కూలీలో పిలుచుకొని వస్తాం. కూలోళ్ళ కాడికి పోతున్నా. జర మీరు కూడా వాళ్ళకే చేయకరే. ఆ నారాగం ఇది, ఆ పొలం ఆగపోయింది. 6 నెలల నుంచి కష్టపడ్డా. నాటేయాలి. నైట్ వచ్చి ట్రాక్టర్ దున్నిపోయిండు. ఆ నీళ్ళు సరిపోతారు తర్వాత అయితే. అన్నా సాయంత్రం కాక డబ్బులు ఇస్తాం మీకు. వస్తారు కదా వీళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి. ఆ కూలోళ్ళకి అన్నం పెట్టి పిలుచుకొస్తా. చెప్పినా కదా బయటికి వెళ్ళొస్తా. బాగుందా? అంతంత పెడితే ఎట్లా? చిన్న పెట్టు. మేమనుకుంటా చూడు ఫోను. కడిది ఎంత ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళి అయినాక కూడా ఫ్రెండ్సే. నాకు అర్థం కాదు. నీకు ఉండొచ్చు కానీ నాకు ఉండొద్దా ఫ్రెండ్స్? సరే ఎదును తమ్ముడు వస్తున్నాడు ఈరోజు. సరే కాదు, ఫోన్ బాగుందా? ఫోను బాగుంది. ఇంకేమైనా కావాలా? ఏమదు. ఈరోజు సినిమాకి వెళ్దాం. మీ తమ్ముడు వస్తే ముగ్గురు కలిసి మూవీకి వెళ్దాం. సరేనా? అయినా నీ ఫోన్ నెంబర్ ఉందో లేదో. అగోడే వస్తుంది నిజంగా. తమ్ముడు అక్క బాగున్నావానే? బాగున్నావా? ఇంటి దగ్గర చూసి ఇంటి దగ్గర లేరా? ఈడు ఉన్నారేమో నీడికి వచ్చిన. తిన్నావా? ఎడవా తినలేదు. ఏం సంగతి? బా కొత్త ఫోన్ బాగుంది. ఎక్కడి బా? మీ అక్కకి ఇప్పించిండ్రా నేను. ఒకతే ఉంటుంది కదా ఇక్కడ. ఏంటిది బావ బామ్మర్ది బాగానే మాట్లాడుకుంటారు. తినావా ఇక నువ్వు? అటే పోయినావు. మా తమ్ముడు వచ్చిందిగా మరి వాడిని తినిపి. ఆడు ఎప్పుడు తిన్నాడు? తింటాడు. ఇక్కడ చూడు తింటావా అంటే తినడు అట్ట అంటుండు మీ తమ్ముడు. తినడు అట్ట అంటుండు మీ తమ్ముడు. తినిపి తింటాడు. అడుగు కావాలంటే. కాదు మీ తమ్ముడు తాడనా కానీ మందు తీసుకురా తాగుతా అంటుండు. ఇప్పుడు అన్నావు కదా మందు తీసుకురా తాగుతా అంటుండు. గట్ట అలవాటు కాదు, అడుగు కావాలంటే. అట్లా ఆడున్నావు గారు ఇప్పుడు. అక్కకి చెప్పక బాబు బయటికి వెళ్ళి తాగుదాం అన్నావు గారా. ఈ బ్యాగులు పట్టుకొని వద్దాం, ఎవరు చూడరు. ఎందుకు గట్ట చేస్తావు? దోశ పెట్టు ఫస్ట్. అని దోశ పెట్టు. దోశ పెట్టు. ఈ సీన్ గాడు ఫోన్ చేస్తుండే ఒకటి. నీకు ఫోన్లు అత్తనే ఉంటాయి, విఐపికి వచ్చినట్టు వస్తాయి ఆ ఫోన్లు. సీన్ గాడు దీనికి ఫోన్ చేస్తాడే. వాడు ఎవడే వ్యవసాయం చేసుకున్నాడు మా చేను పక్కన చేనోడు. పోదాంపా అన్నం తిందాం. అన్నం వండివా? అన్నం వండినా. సరే పద. ఇట్లే తయారైతాను మీ బావ రోజు. ఇప్పుడు లేకపోతున్నా అలా ఇరికినవరా. సరే బా చికెన్ అన్న మటన్ తీసుకురా. చేసుకొని మిస్ అవుతున్నా. నా కళ్ళల్లో ఉన్న కళలు రాని ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమో. ఆయన అది ఏ పొలంలో కలుపుతీస్తుందో. ఊరి పిల్ల ఏంద్రు నా గుండెల్లో ఉన్న గుండెని పిల్లిలా వచ్చింది. నువ్వేంది ఇక్కడికి వచ్చినావు? మా అక్క ఇంటికి వచ్చినా. అంటే మా కృష్ణన్న మా బావ. అంటే నువ్వు నాకు బావ అవుతావా? మరదలా పని మీద వచ్చినా మరి. అంటే మా అమ్మ మామిడికాయలు దింపుకరమ్మన్నదితే వచ్చిన. చెట్టు ఎక్కరాదుగా. నన్ను ఎత్తుకో, నేను వస్తా. సరే పద.
అగు బావా గడుగుడు నా లెక్కన లడ్డుగా ఉంది కాయ మంచిగా. బావనా? అవును, సేమ్ నీలాగానే ఉంది ఇంత లావు. అగు గడ్డిగుడు నీ లెక్కన ఉంది సేమ్. గడిగుడే అది నా లెక్కేం లేదు, ఉంచుకుంటా. వామ బావా ఇన్ని కాయలు అయింది. అమ్మా అవునుగా. అయితే వాళ్ళే కానీ నన్ను ఎత్తుకోవే కోత్తా. సరే జల్దీ జల్దీ కోసుకొని వెళ్ళబ్బా. ఆ, ఏంది ఇంత వరకు ఉన్నావు ఏను లెక్క? ఇది మంచిగా ఎత్తుకోవే. నేను లేవలేను కానీ నీకోసం నేను నా పానాలేసి మాడికెళ్ళతా, చెట్టుకి దింపుతావా? సరే బావా ఇప్పుడు ఇయ్యాలా? మెల్లిగా బావా జాగ్రత్త ఎక్కే. అమ్మా చెయ్యి బాగుంది. అటే వెళ్తున్నాను. పావు రావే 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 రావే. పావు కన్ను ముందున పావు ఇంకా. అమ్మా చెయ్యమ్మ పని ముగిందన్న. వచ్చినావా అయ్యా? బాగా ఆకలి అవుతుంది. అన్నం పెట్టు. బట్టలు వస్తున్నావా? ఆ. సరే ఇది నేను జాడిస్తా. ఆ, నువ్వెందుకు? నేను వింట లేవద్దు. జాడిస్తే తొందరలో పోయి ఇద్దరం తిందాం. అరే బాగా ఆకలి అవుతుంది. ఏం కాదు పర్లేదు కానీ. ఇగో. ఏం కూర చేసినావు? కూర నీకు ఇష్టమా అని చేపల పులుసు పెట్టిన. అవునా? తొందరగా అయ్యో ఒక నిమిషం ఎత్తువాలి. తుడుచుకో ఆగ మనిషి వినువైతే. ఏం చేస్తాం? రా నడు. అవును, చేపల కూర ఎట్లుందో చెప్పలే. ఏడి మనిషి గటు పోతాడు. ఏదో ఫోన్ వచ్చినట్టున్నది. ఏం మాట్లాడుతున్నా ఇంట? ఏదో ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉన్నాం ఆ రూమ్ కాడ. నాకేమో భయం అవుతుంది. ఇంకా వస్తలేడు. వచ్చినావా? ఏడికి పోయినావు ఇంతసేపు? పని ఉంటే పని చూసుకొని వస్తున్నా. ఏం పని? ఏం పని అంటే పొద్దున పోలేదా? పని అంటే పోయి వచ్చిన చెప్పు. నువ్వు లేటుగా వచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు తాగొచ్చినావని. తాగలేదు నేను. తాగలేదని ఎవరికి చెప్తాను? నువ్వు తాగకుంటుండే మనిషి కాదు. నువ్వు గింత లేటుగా వచ్చినావంటే నాకు అర్థమైంది నువ్వు తాగినావని. ఏమో ముయ్యి నీకు ఎప్పుడు అనుమానమే. అదే దగ్గరికి వస్తుంది చెప్తున్నా కదా. నీ బతుకు ఎందుకు ఈ అబద్ధాలు ఆడతాను? నిన్ననే కదా తాగితే దోమల గడవడుకో ఎట్టు కూర్చున్నా నీతో పాటు. నీకేం అనిపిస్తలేదా కొంచెమన్నా? ఎందుకే కుక్కల కరుస్తావు? తాలేదని చెప్తే అర్థం కావట్లేదా? నేనే కుక్కలు ఎక్కరుస్తున్నా. నువ్వు చేసే పనులు మంచిగానే ఉంటున్నాయా? నోటికి ఏదదే మాట్లాడకు. నువ్వు తాగొచ్చి నన్ను నా గొంతు కోసినావు. నిన్ను నమ్మింది మా అమ్మ నువ్వు మంచోనివని. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటనో మంచిగా ఉండు. రోజుకి ఇట్లా తాగి రావు. నిన్ను నమ్మి మా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసిన గొంతు కోసింది. మెంటల్ కూడా ఎక్కిందా నీకు? తెగ మాట్లాడుతున్నావుగా ఒక్కటుంటే. ఆహా, నన్ను నమ్మి మీ అమ్మ గొంతు కోసిందా? నువ్వు చేసింది బాగుంది కదా కదా లేడీ కమలాసన్. లేడీ కమలాసన్ ఆస్కర్ అవార్డు వచ్చి నీకు అర్థమవుతుందా నువ్వేం చేసినావు? సరే నేను తాగినా బాగానే ఉంది. మరి నీ బుద్ధి ఏమైందే? నేను ఎట్లా చూసుకుంటున్నా? నిన్ను మంచిగా చూసుకుంటలే. కావాలంటే దోశ తీసుకొచ్చిన. నీకు హెల్ప్ చేయాలంటే 10 పనులపై హెల్ప్ చేస్తున్నా. నీకు అంటు తోముతున్నా హెల్ప్ చేస్తున్నా, బట్టలు తోముతున్నా హెల్ప్ చేస్తున్నా. నీకు ఏ బాధ లేకుండా చూసుకున్నా కదా నేను. సరే తాగినా, అప్పుడప్పుడు తాగుతున్నా, నిన్న తాగినా. ఏదైనా ఉంటే నీతో చెప్పుకుంటున్నా కదా. మన ఇద్దరి మధ్య ఏదో ఉంటే డిస్కషన్ చేసుకోవాలి కదా. నాకు నువ్వు చెప్పాలా, నీకు నేను చెప్పాలా? భార్య భర్తల మధ్య 4 గోడలు జరిగింది. 4 గోడల మధ్యలో ఉంచాలా? నలుగురు ఎందుకు ఇస్తున్నావే? ట్రాక్టర్ అమ్మినా, దాంట్లో లాస్ వచ్చింది. సరే నిన్ను తాగొచ్చి ఆడ పడుకున్నా, నాకు సేవ చేసినావు కాదంటలేను. ఇంకోడు డబ్బులు ఇవ్వాలి, వాడు ఎదుగు ఎగ్గొట్టిండు. ఇవన్నీ మన మధ్యలో ఉంచుకోవాలి కానీ బయట వాళ్ళు ఎందుకు చెప్తున్నావే? తలకాయ పని చెప్తానా నీకు? ఏం మాట్లాడతాను నువ్వు అసలు? నేను చెప్పేటప్పుడు నువ్వు చూసినావా? నువ్వు చెప్పేటప్పుడు నువ్వు చూడలే. మన ఇద్దరం గొడవ పడ్డది, ఆ విషయాలని గొడవలపై ఆయనకు చెప్పినాయి. గొడవ వచ్చి నాకు చెప్పినాయి కదా.
సీనిగా అడుగు, ఊర్లో అడుగు, తెలుస్తుంది ఎవరు చెప్పిరో ఎట్లా చెప్పిరో ఎట్లా ఎవరికి నాకు ఎట్లా తెలిసిందో తెలుస్తుంది. ఎందుకే నువ్వు పొరంబోకుదానా మళ్ళీ మళ్ళీ చెప్పలే గిప్పలని మనం బయటకు మాట్లాడతావు నువ్వు. నోటికేదో సరే మాట్లాడకు. చెప్తే అర్థమైతలే నీకు. నేను ఎవరికి చెప్పినా నేను ఏం మాట్లాడతావు మరి? ఏం మాట్లాడతావు చెప్పు. అర్థమవుతుందా నీకు? అరే కొట్టడం కూడా అవుతుందా? నాకు తెలుసు నువ్వు గిసుంటోను అని. బొంద పెడతా అనుకుంటున్నావు కానీ నేను. నాకు తెలుసు సిగ్గుండాలి. నీ కథలన్నీ నాకు తెలుసు. నువ్వు తాగుడు నిన్ను ఎట్లా నీ మీద కత్తదని చెప్పి ఇట్లా కొడితే నోరు మూసుకొని కూర్చుంటాను కథలు పడతాను. ఈ బొచ్చమ్మకి ఇప్పుడు భయపడాలా? నీ తాగుడితే నీకు భయపడుతున్నా అని చెప్పి నీకు భయపడి ఇది ఒక డ్రామా ఇస్తున్నాను. కొద్దిగా ఇది ఉండాలి. చూసుకోలేదని ఎవరన్నారు ఇప్పుడు? సిగ్గుసారం ఉండాలా నీకు? అర్థమవుతుందా? కొద్దిగా సిగ్గుసారం ఉండాలా ఇవన్నీ చెప్పడానికి. భార్య పడుతున్నాక ఏమైనా ఉంటే నువ్వు నాకు చెప్పాలి, నీకు నేను చెప్పాలా. ఏదైనా సమస్య వస్తే పరీక్షించుకోవాలా. ఈ విషయాలు అక్కడ చెప్పి ఆ విషయాలు ఇక్కడ చెప్పి ఇంత గలి చేస్తావు అనుకో నిన్ను ఎప్పుడు కూడా. నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు తాగత్తాను అని చెప్పి నువ్వు ఇది తప్పు కావద్దని నువ్వు డైవర్ట్ అవ్వడం కోసం తాగొచ్చి నీకు భయపడి నేను తాగొచ్చి నీకు ఈ విషయాలు చెప్తాను. నువ్వు మీ అమ్మకి చెప్పాలి ఈ విషయాలని? మీ అమ్మకి చెప్పలే? నేను చెప్పలేదు. ఎవరున్నారు నువ్వు చూసినావా? సీన్గాని అడుగు, సీన్గాని ఫోన్ చేయి, సీన్గాని అడుగు. ఈ రోజు నేను మందు తాగొద్దు అనుకున్నా, కాకపోతే సీన్గాని కొద్ది మందు పోస్తుంది వద్దని చెప్తారు. ఫోన్ వచ్చి నాకు ఆ ఫోన్ నీ నిజాలని బయటపడి నీ అసలు రూపం మొత్తం బయటపడది. అర్థమవుతుందా? నేను చేసి నీకు ప్రతి దాంట్లో అండ్లు తోంతో గిన్నెలు కడిగిన, నువ్వు బట్టలతో జాడిచ్చిన, నువ్వు ఏ పని చేసినా దాన్ని నీకు హెల్ప్ చేసిన, నీకు దోష తినాలనిపిస్తే నేను నడుచుకుంటూ పోయి దోశ తీసుకొచ్చిన బండి లేకుంటే. ఇంత ప్రేమ చూపించినోని నేను ఎందుకు నేను కొట్టాలనుకుంటున్నా? పనికి మళ్ళానా? అర్థమవుతుందా? నువ్వు పనికి మాలినోనివి, నువ్వు తాగుబోతోనివి. మాట ఎక్కువ మాట్లాడుతావు నువ్వు. బరాబర్ మాట్లాడతా నేను. మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు? నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడతావు చెప్పు. పనికి మళ్ళీ నా కంటి కనబడి నోటికి ఎంత సంతే మాట్లాడకు చెప్తున్నా. ఏం చేస్తావు? ఏంటి చేసేది? చెప్పు. నువ్వేం చేస్తావు? నన్ను ఏం చేస్తావు? నువ్వు మంచోను అని నమ్మి మా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసింది. నమ్మించి నా గొంతు కోసినావు నువ్వు. గొంతు కోసిరా? గొంతు వరకు కోసి తెలుస్తుంది. నువ్వు మనిషివి, నీదో బతుకు. నా కంటి కనబడి సంపి పొంద పెడతా నా ముందర ఉంటే. నీతో ఉండాల్సిన అవసరం నాకు పట్టలే. ఎవరిని బెదిరిస్తున్నావు? నీతో నాకు అవసరమే లేదు. కదా చాయ్ నైట్ తలకాయ పడుతుంది. బాగైంది. ఇప్పుడు తెలుస్తుంది ఆడోళ్ళు పడే బాధలు కష్టాలు. ఆడోళ్ళు వంటింటికే పరిమితం అనుకుంటారు. రాడ్డు ఇది, రాడ్డు కండలు దిగిన రాడ్డు ఇది. అంత కష్టం చేసిన దీంతో ఇది హాయి పోసుకోలేమా? మగోడు మందు కూడా వచ్చి ఆ పని ఈ పని చేసింది కాక, ఆడదంటే ఇంటికి వంటింటికి పరిమితం కాక మోడీ అని పెద్దగా హెల్ప్ చేస్తారు ఏమన్నా. అయినా మళ్ళీ ఇంకోటి ఇంట్లో నూరు ఊకుదుగా, ఇంట్లో విషయాలు బయటకి వేస్తుంది. నూరు అదుపులో ఉంటాయి కదా. మొగోడు చక్కగా ఉంటే ఆడది ఏం చేయదు. మొగోడు చక్కగా లేకనే ఇవన్నీ బాగా. అయినా నీతో నాకేం పని? నీతో నాకేం పని బొక్క? ఏంది చాయ్ పోసలేదు, ఊరే పోయేదో ఇలా పూజ చేసింది, నాకేం పెట్టలేదు. ఈ పని తిన్న పెడతా అప్పుడు దీనికి అనవసరం గురించి ఇంకా నైట్ దీని సంగతి ఇట్లా కాదు, నైట్ చెప్తా.
ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది సచిన చి ఇది దగ్గర రానిస్తుందంటావా? దగ్గర రానికి ఏం చేస్తుంది? నా పిల్లమే కదా. ఏమనుకో ఇది అసలు అందంగా తయారైపోయింది. పొద్దున్న పూజ చేసింది, మరి ఏంటంటే కథ రాదా? నాకేం కుష్ఠరోగం లేదే, నీ మొగ్గుని నేను దగ్గర కోసం పోతున్నా ఆడుకో చి లే కదా. ఏమైంది నీకు? ఇగో రాత్రి వేసింది నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోలే. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై అయితే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. పోయే చాలా ఎక్స్ట్రాలు అవుతుంది నీకు. ఏ, చాలా పో. ఎక్స్ట్రాలు చేస్తున్నావు కదా. పోయే ఏ పో. ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు చేస్తాను. ఎక్స్ట్రాలు ఎక్కువ ఆ, తెలుస్తుంది అబ్బో. ఎవరు చేస్తారు అనేది తెలుస్తుంది. ఎందుకంత వేషాలు ఎత్తాను తెలుస్తూనే ఉంది. మార్నింగ్ చాయ్ పోసే దగ్గర నీకు బాగా ఎక్స్ట్రాలు అవుతుంది. ఇప్పుడు ఇట్లా లేదని మీ అమ్మకి చెప్తా. నీ సంగతి నీ గురించి మీ అమ్మకి చెప్తా. ఇప్పుడు అంత ఉన్నదాన్ని వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు. నైట్ వెళ్ళిపోతాను పీకినావు కదా, వెళ్ళిపోవచ్చు కదా. పోయే టైం వచ్చినప్పుడు ఎవరు ఉండరు, పోతారు. వచ్చినప్పుడు అయితే అదే పో మరి నేను ఇప్పుడు. ఎప్పుడు పోవాలనే చూస్తున్నా, అందుకే ఇట్లా టార్చర్ మరి? చేస్తాను నన్ను కదా. ఏమన్నా టార్చర్ చేసి మామూలు ఎక్స్ట్రాలు కావట్లేవు. అది ఇట్లా కాదులే. నీకు అవుతున్నాయి, నాకు కాదు. తగ్గించుకో కొంచెం. ఏంటి తగ్గించుకునేది? ఏంటి తగ్గించుకునేది? అన్ని మాటలు పట్టుకొని బాగా యూజ్ చెప్తాను. ఏం లేదు, మంది మాటలు పట్టుకొని వింటున్నావు, ఏ మాటలు పట్టుకుని రేపటి రోజు అన్ని నిజం బయటకు వస్తాయి కదా. బయటకు వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా, ఇప్పుడు కాదు. అర్థమైందా? అన్నం కూడా బయట కూడా తింటున్నావు నువ్వు, పంది లెక్క. నిన్ను తినా నేను వద్దాను. నాకు చేతులు వండుకున్నా తింటాను. వాళ్ళకు ఇప్పుడు కాదు, మీ అమ్మతో చెప్తావు. మీ అమ్మ మంచిగానే ఉన్నాయి ఇక, కాలు చేతులు పెట్టుకొని తిను. నాకు తెలియదు పెట్టుకొని తినడం. ఇది నెక్స్టాల్ ఇది దీని మాటలు. అబ్బో ఏమనుకున్నా అమ్మా నాయన. అబ్బా బల మంచి దొరికింది నాయన నాకు పిల్ల. అబ్బో అర్థమవుతుందా? అయినా నా బుద్ధి తక్కువలే, నా బుద్ధి తక్కువ నేను చేసుకో. బల మంచి పిల్ల దొరికింది ఆయన నాకు. అబ్బో ఆయన దీని దగ్గర ఉన్న బల్బు భూమి మీద దీని దగ్గర లేదు. నేను కూడా అనుకోలే, మంచోడు అనుకున్నా, ఇట్లా తాగుపోతాడు అని అనుకోలే. మొగడానికి రావద్దాడు, ఎవరు ఉన్నప్పుడు వస్తాయి. మీకేం తెలుసు? తాగబోదంటే నేను రోజు తాగొచ్చు గుర్తున్నా. రాత్రి చేసింది ఏంటిదో? రాత్రి ఏం చేసి నువ్వేం చేసినావు అంత ముందు అది నీకు తెలుస్తుంది, నీకు మంచిగా తెలుస్తుంది. నేను చెప్పనాకర్లే. ఎన్ని రోజులు దాపెడతా ఒక నిజాన్ని అబద్ధంగా. ఇప్పటికీ నిజం బయట వాళ్ళు వీళ్ళు చెప్పింది వచ్చి పట్టుకొని మాట్లాడడం కాదు, కళ్ళతో చూసింది నమ్మాలి. అది కూడా జరుగుతుంది త్వరలో. కానీ అది తిను, అది అయిపోయింది. వెళ్తే పొలానికి మందు కొట్టాలి. నీళ్ళు పోసేటోడు ఎవరు లేడు, నీళ్ళు పోయాలి. పొలానికి నేను నీళ్ళు పోయాలనా? నేను రాను. ఎందుకు రావు? ఎందుకు రావు? ఏంటికి రావు? రాను నేను. ఎక్కడ రావు? నేను చూస్తా, నా సంగతి నేను చూస్తా. ఉన్నారుగా నీ దోస్తులు, పిలుచుకోపోవాలని. వాడు ఎందుకు వస్తాడే? పుణ్యానికి వస్తాడా వాడు? వాడు మందు తాగడం డబ్బులు ఇవ్వాలి. నువ్వు నేను పిలుస్తున్నావు ఇంట్లో నీళ్ళు పోయాలరా. అది అయిపోయింది సంగతి. ఇట్లా కాదు కానీ నేను నీళ్ళు పోయేవాళ్ళనా? వామ్మో, ఈ ఎండెట్న కొడుతుంది బయట. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మెంటలోడు ఊరుకుంటట్లేడు వచ్చేదాకా. కూర్చొని నేనే కడుక్కోవాల్సి వచ్చింది. ఇది ఏడుంది? యో నడు. నేను ఎట్లా ఇప్పుడు కాలు కింద నేను ఏడతాను, నీకు నవ్వు వస్తుందా? డాన్స్ చేస్తాను. నేను ఎప్పుడు డాన్స్ చేస్తా? కింద పడ్డావు రాదా? నడుమనికి వద్దు, దెబ్బ తాకిందా? నొప్పేస్తుందండి. అవునా? ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు నేను నీళ్ళు పోయడానికి ఎట్లా రావాలండి? ఓహో అదే సంగతి. సర్లే నువ్వేం రావద్దు కానీ నా సొక్క తీసుకురాపో. చెప్తాను. చొక్కనాడు సొక్కి తీసుకురాపో. సరే తీసుకొద్దాం. సరే పో. సరే తీసుకొద్దాం. సొక్క అంట సొక్కూడదు ఏవేంది? ఇది ఏంది మరి ఎవరక్షణ చేస్తుంది? ఇది నిజంగా కింద పడ్డదా లేకపోతే పంద పిచ్చుకోవడానికి నాటకం వస్తుందా? సంగతి చెప్తా. చూపిస్తున్నాయండి.
సరే పంపు తీసుకో ఏం చేయాలి మరి? తొడుగు తొడుగు మంచిగా ఇటు తిరుగు. ఓకే నెక్స్ట్ ఏంటి టవల్ తీసుకురాబో తెచ్చుకోవచ్చా? సరే పంపు తీసుకో తీసుకొస్తా. తొందర పో అమ్మో. దేవుడు మనవాడే అందరి వాడు మన కోసం ఉంటాడు మొగోడు సైడు పిల్లం ఆడుకున్న దేవుడు మనతో ఎప్పుడు సేఫ్టీగా ఉంటాడు ఇగో అరే నేనేం చెప్పినా నాకన్నా అర్థమైందా సరే అది ఇచ్చే తీసుకోవచ్చు కదా, నొప్పి వచ్చాను మనం కూడా తీసుకుంటా కానీ నిలిపోతురా ఇది ఊడిపోయింది లేబో సరే మరి జాగ్రత్త సరే. ఇరిగిందా ఉందా ఇరుగుతే నీకు మంచిదే కదా, అందుకే సంబరం అవుతున్నట్టుంది. దేవుడు దేనికన్నా నాదేం లేదు అంత పైవాడదయ్యా. ఈ దొంగ సచ్చినోడు కావాలని నాతో పని చేయించుకుంటాడు. నా ఫోన్ ఎక్కడ? ఇది రమ్మంటానేమో నా కాలు వస్తుంది నా ముడిని వస్తుంది అంటున్నారు. అమ్మాయి కొంచెం ఒక్కనే నీళ్ళు పోసుకొని కొట్టాలి. అబ్బో నాకు ఇలా సరిపోద్దుపా. వీడు సీనుగాడు అందుబాటులో లేడు, ఎవడు అందుబాటులో లేడు. అమ్మా అవును ఈ కరెంట్ ఉందా లేదా కరెంట్ చూసుకోకుండా వచ్చా నేను. అబ్బా అన్నట్టు మర్చిపోయినా, ఇది ఇంటి దగ్గర మరీ ఓవర్ యాక్షన్ చేసింది. ఇది నిజంగా కింద పడ్డదంటావా లేకపోతే మందుకు నీళ్ళు పోవాల్సి వస్తుందని చెప్పి నటిస్తుందంటావా? ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. ఖచ్చితంగా అయితే నటిస్తుంది, దానికి ఏం కాలే నాకు తెలిసి. అయితే తల్లి ఒకసారి చూద్దాం ఇదేం చేస్తుంది ఇంటి దగ్గర, చూసేద్దాం. ఎంత మోసం ఇది అనుకున్నా, దీని ముఖం చూసి నటిస్తుందని. ఇది కాళ్ళనొప్పి ఒళ్ళ పని గంగరీధర్ ఎగురుతుంది, ఎట్ట ఎగురుతుంది. సంగతి కాదు. తెలిసే నువ్వు ఆరం పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నావు. చూసినా మళ్ళీ అమ్మాలన్న యాక్టింగ్ మొదలు పెట్టింది. నా కొడుక చూసినా నాయన ఇది చూసినా లే మందుకుంటా లే మందుకుంటా లే. అరే యాక్టింగ్ రా స్వామి, ఇది యాక్టింగ్ చేసినా బాగుంటుంది కదా నాయన. ఇక్కడికి వచ్చి నాకు వచ్చి పడేది, నాకన్నా వచ్చి పడేది. లే మందుకుంటా లేవే ఇలా వస్తుంది లే. అమ్మా నేను పోయి మందు కొడతా, దీనికి నేను పంతి తినేం చేస్తుంది. నీ సంగతి సాయంత్రం చెప్తానే, ఇప్పుడు కాదు. నేను సంగతి చెప్తా సాయంత్రం చెప్తాను, నీ సంగతి ఇప్పుడు కాదు. హలో చెప్పురాదా, ఎందుకు పొలం కాడున్నా? అవునా, బయటికి వెళ్ళా? సరే వస్తున్నా.
చిన్న చిన్న గొడవలు అనుకున్నా కానీ శ్రీనివానికి ఫోన్ చేసినది, పైగా నేను వెళ్ళిపోయినా నువ్వు రా రూమ్కి రా అని చెప్పి పిలుస్తుంది. నా పిల్లం అలాంటిది కాదు, కానీ ఏదో జరుగుతుందబ్బా, ఏదో జరుగుతుందో తెలియకుండా తెలుసుకోవాలి. ఏమైంది రాదా? మబ్బులు ఎప్పుడు 5 గంటలకు ఫోన్ చేసినావు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసినావు. వీళ్ళు ఏం చేస్తారు అసలు? వీళ్ళిద్దరికి ఏం సంబంధం? ఏమో తెలుసుకోవాలి వీళ్ళిద్దరి మధ్య. అసలు ఏమైంది? ఏం లేదు సీను, కృష్ణ నువ్వు ఇద్దరు కలిసి తాగిరట కదా. అంటే మొన్న ఫుల్ పని అయింది, పొద్దుకి తాగింది. ఆయన ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కుట్టిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. ఇది కృష్ణ కొట్టిండా? మన వల్ల వేసుకోవడానికి ఇదే మంచిది. ఇది నిన్ను కొట్టిండా కృష్ణ? అవును సీను, ఏమన్నంటే నీ సంగతి సీను కూడా చెప్తాడు అంటాడు. మరి నువ్వేం చెప్పినావు సీను? నీకు వాని సంగతి తెలియదు. వాడు ఎసంటోడు తెలుసా? వానికి ఈ ఊళ్ళో 2-3 లవర్లు ఉన్నారు. అందుకే ఇక్కడ ఈ వాడకట్టుకు ఎవ్వరు ఉండరు, ఇంత దూరం ఈ ఇంటికాడికి ఎవ్వరు రారని చెప్పి నేను ఇక్కడ ఉంచిండు. వాని సందన వాడు ఏం చేయొద్దని. ఇంకోటి పక్క పంట ఊర్లో కూడా ఒక మంచి అంటున్నది, ప్రతిరోజు ఆడికి పోయేస్తాడు. నేను ఆడ కావాలి ఉంటాను, నీకు ఎరికేనా? ఇవన్నీ సంద చూసుకొని నిన్ను ఎట్లయినా అత్తగారింటికి వెళ్ళగొట్టి వానింజల వాడు ఉండాలని ఇవన్నీ చెప్తాడు. నిజమో శ్రీను నువ్వు చెప్పేది? నువ్వు నమ్మకుంటే నమ్ము, లేకపోతే లేదు. నేను కల్లర నిండా వాని ఎంబడుండి చూస్తాను. అమ్మో ఎంత మోసం! ఆడు గిసుంటాడు అని నీకు తెలియకుండా నువ్వు ఆని ప్రేమలో వాడి ఏదో నా మొగుడు నేను ఇంతకంటే ప్రేమ చూపించలేను, ఇంతకంటే ప్రేమ చూపించాలని చెప్పి ఏదో అట్లా కొసురు ఉంటాను. ఆయన సంగతి గిది. నీకు ఇంకా అర్థం కావట్లేదా దాని గురించి? నా వెనకాల ఇంత జరుగుతుందా? ఇంతకంటే ఎక్కువనే జరుగుతుంది, కానీ నేను చెప్పక నేను సపరేకుంటాను. ఈ టైం వచ్చింది కాబట్టి నీకు చెప్పిన. నువ్వు నాకు ఫోన్ చేసి మంచి పని చేసి కళ్ళు తిరుగుతున్నాయి సీను నాకు. ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందిరా? నీ ప్రాణానికి ప్రాణంగా నన్ను చీనుగాడు తను తీసుకుని లోపలికి వెళ్ళి చిన్న చిన్న గొడవ అయితే నిద్ర తెగిస్తుందారా? ఏమొచ్చిందిరా భగవంతుడా? ఏమైంది సీను? చేయొస్తాను. ఇందాక కన్ను తిరిగి కింద పడగా డస్ట్కి టాంకిందని దొరుకుతాను. అవునా? సరే రాదా, వాడు నాకు ఫోన్ చేసిన వానికి, వాడట పొలం కాడ మంచాలుతున్నాడ, నన్ను రమ్మన్నాడు. నేను పోయి వాడిని సాయం చేస్తాను. సరే సీను. నువ్వు జాగ్రత్త మళ్ళీ. సరే సీను.
బయటకు వస్తుండు. కృష్ణ ఎటు పోయిండు? ఎటు పోయిండు? వీని బతుకు సిగ్గు శరం లేదురా ఏమన్నా కొంచెమన్నా ఉన్న పొద్దు అయినాడు తాగిండు స్నానం చేసుకుని మళ్ళీ ఆ మందు వాసన నా బట్టలన్నీ వాసన అట్లనే అన్నాడు దరిద్రుడు వీనికి జన్మలో రాదు. అయ్యో మందు కొట్టచ్చిండు 2 రోజులు అయితే స్నానం చేయలే ఆ మందు వాసన రాంగ అవే బట్టలతోను అన్నాడు. ఈ బతుకు మన్ను గాను ఇక బతుకు సిగ్గుశరమేనా ఉన్నా నీకు? ఏడబడుకున్నావు? ఇల్లు లేదనుకుంటారా? ఒక ఇంట్లోకి వచ్చి వంట ఇక్కడ ఎందుకు అన్నావు? తాగోసి వచ్చినోడా? మొన్ననే ఎప్పుడు నీకు ఏం అనిపించలేదు? కొంచెమన్నా ఒక్కదాన్నే ఉంటే ఇట్లా తొందర రావాలని. నేను నైట్ లేకపోతే బొమ్మ కంట భయం అవుతుందంట. భయం అవుతుంది. నేను రాకపోతే ఏంది? వచ్చేటోడు వస్తూనే ఉండు కదా. మంచిగా మాట్లాడి చెప్తానా? ఏమనుకుంటాను అసలు? మాట్లాడతానా? ఊరుకుంటానా? ఏందో మాట్లాడేది? నీ గురించి తెలియదు అనుకుంటున్నావు. నేను తక్కదాని గురించి మంది చెప్పిన మాటలు పట్టుకొని పోతే నువ్వు గిట్లనే పోతావు. మంచి చెప్పిన మాట కాదే. నేను చూసిన, నా కళ్ళతో చూసిన. ఏందో నాకు తెలిసేది. బతుకుపాడు నీదో బతుకు నన్ననే ముందు నీదేదో నువ్వు చూసుకో. మొన్న కానీ నీకు ఎంత చెప్పినా వేస్టే. ఇంకా సచిన నన్ను ఆడిపోసుకుంటాను ఏమైనా. నీకు సంగతి ఇంత కాదు, మా అమ్మ చిన్నగా చెప్తా. అరే కృష్ణాడు పొలం కాడికి పోతాడుగా, ఒక్కతే ఉండవచ్చు. ఇదే మాస్టర్, పోయి అయితే చూద్దాం. ఎందుకు నా బతుకు ఇట్లా అయింది? ఈ మనిషి ఎందుకు ఇట్లా అవుతాడు రోజు రోజుకి? నేను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తాడు? నేనేం తప్పు చేసిన? అసలు నేను ఎవరిని రప్పించుకున్నా? చూసినా అని మాట్లాడుతాడు. ఎవరు వచ్చిర్రు, ఎవరిని చూసిండు? మనసులో పెట్టుకుంటా నాకు ఇంత బాధ పెడతాడు. కృష్ణ కృష్ణ ఎట్లా మాట్లాడే మనిషి? కృష్ణ కృష్ణ రాసేను ఏమైంది? రాదా ఏడుతాను? ఏం లేదు కానీ నువ్వు ఎందుకు వచ్చినావు? కృష్ణ రమ్మన్నాడు, మరి ఉన్నాడా లేడని వచ్చిన. ఆ తాగుపోతాడు, ఏడికి పోయిండో తెలియదు. వాడు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడిండు. వాడికి వాడే ఆగమై నన్ను ఆగం చేస్తాడు మంది మాటలు పట్టుకొని. అవును సీను, నేనట ఎవరినో రప్పించుకుంటానట ఇంట్లోకి. నాకేం అర్థమైతలేదు సీను. నువ్వు ఏడవకు రాదా? వాడు లంగ పనులు దొంగ పనులు చేసుకుంటా ఇంత మంచి భార్యను అనుమానిస్తాడు. వాడు ఏం మనిషి అసలు? వాడు మనిషేనా? నాకు దోస్త్ అయితే తర్వాత కానీ. బాధపడకురా. ఎందుకు నువ్వు చెప్పలేదా నేను ఇటు చూసుకుంటాను కాదని? చెప్పిన సీను, అయినా నన్ను అసలు నా మాట వింటలేడు. అయినా నన్ను నమ్ముతలేడు. ఎందుకంటే పిచ్చి పిచ్చి తయారవుతాడు, మరి వాళ్ళ మోసలు ఎవడ తయారవుతాడు వాడు? అసలు ఏం జరుగుతుందో ఏమో నాకు అర్థమైతలేదు సీను. సరే నువ్వు బాధపడకు. నన్ను ఇంత మంచోని సీను. సీను నేను ఒకటి అడగను. అయ్యో అంతకన్నా ఎక్కువ నువ్వు కాకపోతే ఎవరు అడుగుతారు? అడుగు. నీకు ఎవరైనా లవర్ ఉన్నాయా సీను? నాకు లవరా? నా మొక్కని లవర్ కూడా గట్లెందుకు అనుకుంటాను కానీ ఎవరైనా పెళ్ళైనమ్మా ఇష్టపడితే? పెళ్ళైనమ్మా ఇష్టపడితే అంటే కొంప తీసి ఇష్టపడతాను. పెళ్ళైన అమ్మాయి ఇష్టపడతాను అంటే నీలాంటి అమ్మాయి అయితే నాకు చాలా ఇష్టం.
నిజంగా నేను ఎంత మంచోని ఇచ్చింది. మీరు చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. నీ గురించి నాకు తెలుసురా. నువ్వెంత పెద్ద లంగవో నాకు తెలుసు. నా భర్తను నాకు కాకుండా చేసి నన్ను లొంగ తీసుకోవాలని చూసినావు. ఏమన్యాయం చేసిండ్రా నీకు నేను? నా భర్త మనసు ఎందుకు మార్చినావురా నువ్వు? చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు. మా ఇద్దరు మాకు ఎందుకు వచ్చినావురా? ఎందుకు వచ్చినావు? నీ గురించి ఊళ్ళో ఎంక్వైరీ చేసిన. ఎప్పటి నుంచో నువ్వు నా మీద కన్నేసినావు. నాకు అందరు చెప్పారు ఈ విషయం. అందుకే నిన్ను ట్రాప్ చేసిన. నా భర్తకు లేనిపోని కల్పించి నా మీద లేనిపోని అని చెప్తే నా భర్త మారతాడని చెప్పి అప్పుడు నీ మీద మనసు పడతాను అనుకున్నావా? అది జన్మలో జరగది. నా భర్త వేరే ఆమెను చూస్తాడు, వేరే ఆమెతో తిరుగుతానంటే నేను ఎట్లా నమ్ముతాను అనుకున్నావురా? ఆయన అసంటోడు కాదు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నువ్వే నా భర్తను మార్చి నాకు కాకుండా చేద్దామని చూస్తాను. ఇదంతా బయట పెట్టడం కోసమే నేను నీతో మంచిగా ఉన్నట్టు నాటకం అన్నా. రాధా, గుర్తు పెట్టుకో, నా మీద చేసేసినావు కదా. నిన్ను నీ మొగని వేరు చేయకపోతే నా పేరు సీనే కాదు. వానికి లేనిపోని అలవాట్లను నేర్పించి నిన్ను చిత్రహింసలు పెట్టేదాడు చేసి నిన్ను ఆట ఆడుకుంటా. ఎన్నే కొడతావా? ఎన్నిసార్లు చెప్పాలరా? నా నుంచి నా భర్తను దూరం చేసిన అది నీ వల్ల కాదు. గుర్తు పెట్టుకో రాధా, వేరే ఆడవాసన నీ మొగనికి కలిగిందనుకో, నీ దగ్గర నుంచే దూరం పోతాడు. అది నేను చేసి చూపిస్తా. అది నీ వల్ల కాదురా. నా భర్తను నీ నుంచి ఎట్లా కాపాడుకోనో నాకు తెలుసు. అవునా? నీ నుంచి దూరం చేసి నీ అంతటా నువ్వే నా దగ్గరికి వచ్చి నాకు లొంగిపోయేటట్టు నేను చేయకపోతే నా పేరు సీనే కాదు. కావాలయ్యా దస్తా గాని నీలాంటోడికి లొంగ. నేను ఎంతో మందిని చూసా ఇటువంటి మాటలు చెప్పి ఆఖరికి వచ్చి నాకు లొంగిపోయిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ మొగని మాత్ర నిన్ను నా వశం చేసుకుంటా. అది నీ వల్ల కాదు కానీ పోరా. ఖబర్దార్, చూసుకుందాం. హో థు. దీనివల్లనే గొడవలు అవుతాయంట. ఆ గొడవల మీదనే ఉండ్రు. ఏ గొడవలు ఎక్కడ పోయినా మనకెందుకు? మన ఊరు మొత్తం పాకింది కదా గొడవ. సీనుగా నా కొడకను దొరుకు నిన్ను చంపకుంటే చూడరా సీనుగా. రాదా గది గింత పని చేస్తుంది అనుకోలేదు దేవుడా. భగవంతుడా ఎందుకు కడి చేస్తాడు? ఏంది? ఎన్నిసార్లు చేయాలి ఫోను? ఎందుకు కడి చేస్తాను? ఏదో చెప్పు. ఎందుకు అంత కోపంగా మాట్లాడతాను? మాట ఏదో చెప్పు. కోపం మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడతాను నీతోని? చెప్పు కృష్ణ, ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్న మ్యాటర్ ఏందో చెప్పు. పొద్దున ఎప్పుడో వేను అన్నం కూర వండినా, నేను కూడా తినలేదా? అన్నం తిందాం. అన్నం కూర నాకేమొద్దులే కానీ తినాలనిపించి తినిపించేసి. ఇగో తిక్కగా చెయ్యకు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు. నీ నిజాలు తెలుసుకోకూడదు ఏంది? నా కళ్ళతో చూసి నేను మొత్తం అర్థం చేసుకొని మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? ఇంటికి రా కృష్ణ, నేనంతా చెప్తాను. నువ్వు ఫస్ట్ ఇంటికి రా. ఇంకా ఏం చెప్తావు నువ్వు? ఇంకేం చెప్తావు? నాకు చెప్పాల్సింది ఏం లేదు కానీ నేను చచ్చిపోతున్నా. ఇగో నేను చెప్పేది నువ్వు. హలో కృష్ణ, అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొచ్చు కృష్ణ. హలో హలో వీడు కడిగేస్తాడు.